నమస్తే. అల్లు అర్జున్ బెయిల్ విషయంలో అంటే ఆ జరిగిన ప్రక్రియ అంతా న్యాయబద్ధంగా జరిగినప్పటికీ సామాన్యుడికి న్యాయం అందుబాటులో ఉందా అన్న ఒక ప్రశ్న అయితే తలెత్తుతున్నది. అంటే అల్లు అర్జున్కి ఒక కోర్టు రిమాండ్ చేసింది, ఇంకో కోర్టు ఇమీడియట్గా బెయిల్ ఇచ్చింది. ఇది సామాన్యుల విషయంలో సాధ్యం అవుతుందా అంటే 200% సాధ్యం కాదు. మరి ఎందుకు కాదు? ఈ ప్రశ్న ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ మీద వస్తున్నది ఒకటి. అండ్ రెండోది, టోటల్ ఈ కేసులో అల్లు అర్జున్కి బెయిల్ రావడానికి అవకాశాలు ఎంతవరకు ఉండే, అసలు బెయిల్ వచ్చిన దాన్ని చాలామంది షాక్కు గురయ్యారు, అడ్వకేట్స్ కూడా. సో ఇది ఎట్లా సాధ్యమైంది, ఈ టెక్నికల్ పాయింట్స్ ఏమున్నాయి, సో దీని గురించి మనం ఖచ్చితంగా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉన్నది. మాట్లాడదాం. నా ముందు అడ్వకేట్ శరత్ కుమార్ సార్ ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం. సో మీకు ఏమనిపించింది సార్, మీరు అంటే అల్లు అర్జున్ అరెస్ట్ చేసి రిమాండ్ కోర్టు విధించిన తర్వాత, హైకోర్టులో పిటిషన్ వేసిన తర్వాత ఖచ్చితంగా ఆయనకు బెయిల్ వస్తుంది అని మీరు అనుకున్నారా? అసలు చాలా మోస్ట్ అన్యూజువల్గా ఈ కేసు, ఈ వ్యవహారం సాగిందండి. ఒక రకంగా చెప్పాలంటే సుప్రీంకోర్టు ఇప్పటి వరకు ఇచ్చినటువంటి న్యాయ సూత్రాల ప్రకారంగా ఒకసారి అరెస్ట్ అయిన వ్యక్తిని మ్యాజిస్ట్రేట్ ముందర ప్రొడ్యూస్ చేసినప్పుడు అండర్ సెక్షన్ 167(2) ఆఫ్ ది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద జ్యుడిషియల్ రిమాండ్కు పంపిస్తారు. జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న వ్యక్తికి మళ్ళీ బెయిల్ ఇవ్వాలన్నప్పుడు ఒక బెయిల్ అప్లికేషనే వేయాలి. కింది కోర్టులలో అయితేనేమో 437, తర్వాత సెషన్స్ కోర్టులో కానీ హైకోర్టులో కానీ సెక్షన్ 439 సిఆర్పిసి కింద వాళ్ళు బెయిల్ కోసమని, రెగ్యులర్ బెయిల్ కోసం అప్లై చేయాల్సిందే. అయితే ఒకవేళ రిమాండ్ చేయడమే తప్పు అనేటువంటి భావనలో ఉంటే వాళ్ళు ఆ రిమాండ్ చేసినటువంటి ఆర్డర్ను వాళ్ళు ఛాలెంజ్ చేయాలి. ఛాలెంజ్ చేసేసి లేదు, రివిజన్లో ఏమని ఛాలెంజ్ చేయాలి, అసలు మమ్మల్ని రిమాండ్కు పంపాల్సిన అవసరం లేదు, మమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేసిన విధానమే తప్పు, మా నుంచి ఫ్లైట్ రిస్క్ లేదు, మేమే నేరం చెయ్యలేదు, మేము ఇన్వెస్టిగేషన్కు కోఆపరేట్ చేస్తాము, నాకు రూట్స్ ఉన్నాయి, నేను ఎటు పారిపోలేదు, అసలు ఈ కేసులో నా మీద మోపబడినటువంటి నేరానికి నాకు డైరెక్ట్గా సంబంధం లేదు అనేటువంటి ఆర్గ్యుమెంటు వాళ్ళు మెజిస్ట్రేట్ ముందట చేసేసి రిమాండ్నే రిజెక్ట్ చేసేలాగా చేయాలి. ఇప్పుడు ఎట్లయితే మనకు ఎమ్మెల్యేల పోచింగ్ కేసులో ఏసీబీ కోర్టు ఏం చేసింది, వాళ్ళను రిమాండ్ చేయడానికి వీలు లేదు, అసలు డబ్బు లేదు, మనీ ట్రైల్ లేదు, కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఎన్ ఏసీబీ కేస్, ఐఎమ్ సారీ అని మీరు యూ గో అండ్ ప్రజెంట్ బిఫోర్ అనదర్ కోర్ట్ అని చెప్పేసినారు. దాని మీద తర్వాత వాళ్ళు రివిజన్ వేసినారు హైకోర్టులో వాళ్ళు సక్సీడ్ అయినారు. సుప్రీంకోర్టుకు పోయిన తర్వాత సుప్రీంకోర్టు చివాటు పెట్టింది హైకోర్టుని, బుద్ధి లేని మాటలు మాట్లాడినావు, అసలు ఇది ఎట్లా చేసినావు అని చెప్పేసి. సో అట్టనే ఇక్కడ ఏం జరగాల్సింది, రిమాండ్ అయిన తర్వాత వన్స్ ది అక్యూజ్డ్ ఈజ్ అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ హీ హెస్ బీన్ remanded to judicial custody, the question of 482 application does not arise. The only course open to him was to challenge the remand order by way of a revision in a particular court and in the high court and question the validity of that remand. సరే, ఇక్కడ కేసు మెరిట్స్లో కనుకపోతే అల్లు అర్జున్కి డైరెక్ట్గా ఆ స్టాంపీడ్తో సంబంధం ఉందా లేదా అనేది ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఆయన అక్కడికి వెళ్ళినాడు, సరే ఇన్ఫర్మేషన్ ఉందా లేదా, పోలీసులు తగిన బందోబస్తు చేశారా లేదా అనేటువంటి విషయాలు ఇన్వెస్టిగేషన్లో తేలాల్సిందే. సో ఈ ప్రాథమిక దశ లోపల అల్లు అర్జున్ నిర్దోషి అని ప్రకటించడానికి మాత్రం ఏ రకమైనటువంటి ఆధారాలు లేవు. కాకపోగా అతను అందులో నిజంగా ముద్దాయి అని చెప్పడానికి కూడా సరైనటువంటి ఆధారాలు లేవు. ఒక సెలబ్రిటీ ఒక పర్టికులర్ ప్లేస్కి పోయినారు, ఆయనను ఉత్సాహవంతులు, అత్యుత్సాహవంతులు, రకరకాల వాళ్ళు చూడడానికని ప్రయత్నం చేసినారు, అక్కడ కొంత స్టాంపీడ్ జరిగింది, ఎవరో ఒకళ్ళు చనిపోయినారు. సో చనిపోయిన దానికి వైకేరియస్ లయబిలిటీ అంటే ఏది లేదు కదా. అంటే ఒకటి తరఫున ఇంకొకటికి శిక్ష వేయడము, ఒకటి బాధ్యతను వాడు నిర్వర్తించకుంటే ఇతరులకు పెనాల్టీ అనేది లేదు. వైకేరియస్ లయబిలిటీ ఈజ్ అన్నోన్ టు క్రిమినల్ లా. సో ఈ రకంగా జరిగిన స్టాంపీడ్ లోపల అల్లు అర్జున్ని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపాల్సిన అవసరం ఆ రోజులు లేకుండే. బేసికలీ ఫండమెంటల్లీ ఇఫ్ ఎనీబడి హూ నోస్ క్రిమినల్ లా, అతను ఫస్ట్ ఏం చేయాల్సిందంటే రిమాండ్నే ఛాలెంజ్ చేయాలి. కింది కోర్టులో రిమాండ్ కాకుండానే రిమాండ్ ఆర్డర్నే ఛాలెంజ్ చేయాలి. తర్వాత రెండోది ఏంటంటే, ఎంత స్పీడీగా అతన్ని రిమాండ్ చేసినారంటే, నార్మల్గా ఇప్పుడు జనరల్గా సిటిజన్స్ని హు ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ అఫెన్సెస్ అయితే ఏం చేస్తారు పోలీసు వాళ్ళు, ఒక పద్ధతి ప్రకారంగా శుక్రవారం నాడు మార్నింగో శుక్రవారం నాడు మధ్యాహ్నమో తీసుకెళ్తారు. తీసుకెళ్ళి మేము ఆ స్టేట్మెంట్ చేస్తున్నాం, ఈ స్టేట్మెంట్లు చదువుతున్నాం, అది ఇదని అనేసి రిమాండ్ ఎప్పుడు చూపెడతారు, సాటర్డే నైటో లేకపోతే సండే మార్నింగో శనివారం నాడు అరెస్ట్ చేసినట్టుగా చూపెట్టేసేసి
వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు, జ్యుడిషియల్ రిమాండ్ అంటారు. రిమాండ్కి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు, పోలీస్ కస్టడీ అప్లికేషన్ అంటూ వేస్తారు. ఏమని, మాకు అతన్ని ముద్దాయిని సరిగా విచారించే అవకాశం దొరకలేదు కాబట్టి మీరు ఆయన్ని పోలీస్ కస్టడీకి కనుక ఇచ్చే పక్షంలో మేము మళ్ళీ ఆయనతో కొంత క్వశ్చన్ ఆన్సర్ చేస్తాము, ఇంట్రాగేట్ చేస్తాము, కస్టోడియల్ ఇంట్రాగేషన్ ఈజ్ నెససరీ అని చెప్తారు. చెప్పేసిన తర్వాత ఈ కస్టోడియల్ అప్లికేషన్ డిసైడ్ అయిన తర్వాత అప్పుడు బెయిల్ అప్లికేషన్ అనేది వస్తుంది. ఇది నార్మల్గా అందరి సిటిజన్స్కు జరగాల్సిన ప్రొసీజర్. తర్వాత రెండోది 482 అప్లికేషన్ అనే దాంట్లో బెయిల్ ఇవ్వడం అనేది అత్యధికమైనటువంటి 482 అంటే ఇది 4 అంటే క్వాష్ చేయాలి. అంటే ప్రతి కోర్టుకి క్వాష్ మీద ఆయనకు బెయిల్ వచ్చింది. ఇది అన్యూజువల్ మెథడ్ లో వచ్చింది అనమాట. అసలు అట్లా రావడానికి చాలా అవకాశాలు తక్కువ. ఏదో అంటున్నారు ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ లేకుండా క్వాష్ చేయడానికి అవకాశం లేదు, ఇమీడియట్ గా అందులో బెయిల్ వచ్చే అవకాశం లేదని. అది కరెక్ట్. రిమాండ్ కేస్ డైరీ అనేది వేసినా కానీ ది వ్యాలిడిటీ ఆఫ్ ది రిమాండ్ కేస్ డైరీ కెనాట్ బి గాన్ ఇన్ టు అండర్ సెక్షన్ 482 ఆఫ్ ది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఫర్ రివిజన్. ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది ఏంటంటే అక్కడ డాకెట్ ఆర్డర్ కావాలి కదా, మ్యాజిస్ట్రేట్గా రిమాండ్ చేసేటప్పుడు ఏ రకమైనటువంటి అభిప్రాయం వ్యక్తం చేసినాడు అంటే ఇప్పుడు ఇటీవల కాలంలో ఇప్పుడు మీరు అంటున్న ఈ రివిజన్ వాళ్ళు క్వాష్ చేసిన సందర్భంలో అడిగి ఉంటే బెయిల్ వచ్చి ఉండొచ్చుగా. అట్లా కూడా కష్టమే. ఎందుకు అంటే మెజిస్ట్రేట్ రిమాండ్ చేస్తున్నప్పుడు కొన్ని సహేతుకమైన కారణాలు చూపెట్టి ఇతన్ని ఈ కారణం వల్ల నేను రిమాండ్ చేస్తున్నాను అంటాడు. అట్లాంటి ఆర్డర్ను ఛాలెంజ్ చేయాలి కదా. ఆ ఆర్డర్ ఎవరి దగ్గర లేదు కదా. తర్వాత రెండోది అంటే రావాలి కదా ఆర్డర్ రావాలి. ఇప్పుడు సత్యేంద్ర కుమార్ అంటిల్ వర్సెస్ సిబిఐ అనే ఒక కేసు లోపల సుప్రీంకోర్టు ధర్మాసనం ఏం డిసైడ్ చేసిందంటే మెజిస్ట్రేట్లు అక్యూజ్డ్ని ఇష్టం వచ్చినట్టుగా రిమాండ్ చేయకూడదు. జ్యుడిషియల్ రిమాండ్లోకి పోలీసులు ఈ అర్నేష్ కుమార్ ఏదైతే సిద్ధాంతం పెట్టినారు అంటే 7 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న శిక్షల్లో 41A కింద నోటీసులు ఇవ్వాలా అనేదైతే ప్రక్రియను మేము చెప్పినామో అర్నేష్ కుమార్లో, దాన్ని తప్పించుకోవడానికి కావాలని అవసరం ఉన్నా లేకున్నా 7 సంవత్సరాల కంటే పైన శిక్ష ఉన్నటువంటి అఫెన్సెస్కి నీలో అక్యూజ్డ్ ఇన్వాల్వ్డ్ ఉన్నాడని చెప్పేసేసి రిమాండ్ సాధిస్తున్నారు. కాబట్టి అటు పోలీస్ ఆఫీసర్ ఎవరైతే రిమాండ్ అడుగుతాడో అతను సహేతుకమైన కారణాలు చెప్పాలా. అక్యూజ్డ్ని గీ కారణాల వల్ల నేను అరెస్ట్ చేసినాను, ఇతని అరెస్ట్ అనివార్యము, ఇతను ఇదే తప్పిదాలు మళ్ళీ చేస్తుంటాడు, లేకపోతే ఇతను బయట ఉంటే విట్నెస్లను ప్రభావితం చేస్తాడు, లేకపోతే ఇతరత్రమైన కార్యక్రమాలు చేస్తాడు, ఇతడి లిబర్టీ ఈజ్ ప్రెజుడిషియల్ టు పబ్లిక్ ఇంట్రెస్ట్ అనేటువంటి మాట చెప్పాలా. ఇది ఆ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ చెప్పాలా. ఈ కారణాలు మెజిస్ట్రేట్ మళ్ళా ఆలోచించి ఈ పోలీస్ ఆఫీసర్ చెప్పిన కారణాలు కరెక్టా కాదా, అవి కరెక్ట్ అయితే రిమాండ్కి పంపాలి, లేకపోతే రిమాండ్ షుడ్ బి రిజెక్టెడ్. ఒకవేళ ఎక్కడెక్కడైతే మ్యాజిస్ట్రేట్లు ఈ రకంగా అప్లికేషన్ ఆఫ్ మైండ్తోని సరైనటువంటి సహేతుకమైన కారణాలు చెప్పలేదో ఆ మెజిస్ట్రేట్ల నుంచి జ్యుడిషియల్ బాధ్యతలు తప్పించి వాళ్ళను అకాడమిక్ ట్రైనింగ్కు పంపాలా. వీళ్ళు వ్యక్తి యొక్క స్వేచ్ఛ విషయంలో కూడా చాలా అన్యాపదేశంగా ఉంటున్నారు, చాలా క్యాజువల్గా ఉంటున్నారు. ఇది అర్హమైంది కాదు. మన దేశంలో కూడా బెయిల్ ఈజ్ ది రూల్, జైల్ ఈజ్ ది ఎక్సెప్షన్ అనేటువంటి సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలంటువంటి మాట చెప్పినారు. సో వీళ్ళ దగ్గర వీళ్ళకున్న కోర్సు ఓపెన్ టు దెమ్ వాస్ టు ఛాలెంజ్ దట్ రిమాండ్ ఆర్డర్ పాస్డ్ బై ది మ్యాజిస్ట్రేట్ సెండింగ్ హిమ్ టు జ్యుడిషియల్ కస్టడీ. అది జరగలేదు. 482 వాళ్ళు దేనికి వేసినారు అంటే టు క్వాష్ ది ఎఫ్ఐఆర్. క్వాష్ ది ఎఫ్ఐఆర్ లోపల ప్రైమా ఫేసి కేసు మేడ్ అవుట్ ఆర్ నాట్ అంటే భజన్లాల్ వర్సెస్ హర్యానాలో ఒక రకమైనటువంటి పొందుపాటు ఏర్పరిచినాడు. ఏమని, మొత్తం ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి కంటెంట్స్ అన్ని నిజమని నమ్మినా కానీ అక్యూజ్డ్కి అగెనిస్ట్గా ఏ కేసు మేడౌట్ అవ్వద్దు. అలాంటప్పుడే అది క్వాష్ జరగాలి. ఆ క్వాష్ జరగడం కూడా ఎప్పుడు అంటే ఎవరైతే కంప్లైంట్ ఇచ్చినారో క్వాష్ చేసినప్పుడు బెయిల్ అడిగే హక్కు లేదా? అసలు లేదు. అసలు బెయిల్ అడగడము చేసినప్పుడు అసలు బెయిల్ అడగకూడదా? అసలు క్వాష్ అనేది ఏ సందర్భంలో అతి తక్కువ సందర్భంలో ఓన్లీ అర్నబ్ గోస్వామి విషయంలో అర్నబ్ గోస్వామి కేసుకి ఈ కేసుకు మధ్య నక్కకు నాగలకు అనుకున్నంత తేడా ఉంది. అసలు అర్నబ్ గోస్వామి కేసు వేరు. అర్నబ్ గోస్వామి లోపల ఎప్పుడో క్లోజ్ అయిన కేసును మళ్ళీ రీఓపెన్ చేసేసి కావాలని రాజకీయ పక్షపాతంతో ఒక వ్యక్తిని స్కేప్ బోర్డ్ చేసిన సందర్భంలో ఒక పత్రికా విలేఖరి ఒక రకంగా ప్రజాహితమైన ప్రజల కోసమని పనిచేస్తున్నటువంటి వ్యక్తి, ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తిని అతని వ్యక్తి యొక్క స్వేచ్ఛను హరించడానికి మొత్తం ప్రభుత్వం ఆయన పట్ల కక్షపూరితమైన వాతావరణంలో వచ్చింది. కాబట్టి ఆయన స్వేచ్ఛను కాపాడడానికి సుప్రీంకోర్టు తనకున్న విశేషాధికారాలు అంటే ఆర్టికల్ 142 ప్రకారంగా దేశంలో ఏ కోర్టుకు లేనటువంటి అధికారం సుప్రీంకోర్టుకు ఉంటుంది. ఆ విశేషమైన అధికారాలను ఉపయోగించి అర్నబ్ గోస్వామికి బెయిల్ ఇచ్చినారు. దాన్ని హైకోర్టు అనునయించడం కరెక్ట్ కాదు.
హైకోర్టుకి విశేషమైన అధికారాలు లేవు, లేవు అసలు. 142 ఇస్ నాట్ అప్లికబుల్ టు ది హైకోర్ట్, ఫస్ట్ పాయింట్. రెండోది, అసలు అనవసరంగా అతన్ని అరెస్ట్ చేసినారు అనేటువంటి భావన, ఇట్ ఈస్ నాట్ ఎ గ్రౌండ్ ఫర్ క్వాషింగ్ ది ఎఫ్ఐఆర్. వెదర్ ది ఎలిగేషన్స్ లెవెల్డ్ అగేన్స్ట్ ది అక్యూజ్డ్ ఆర్ కరెక్ట్ ఆర్ నాట్ ఈస్ టు బి ట్రైడ్ ఇన్ ఎ ట్రయల్. ఇట్ షుడ్ బి డిస్కవర్డ్ ఇన్ ఎ ట్రయల్. అతను నేరస్తుడా కాదా, ఇది ట్రయల్ జరిగితే తప్ప ఇతను నేరస్తుడు అవును కాదు అనే నిర్ధారణ జరగదు. సో ప్రాథమిక దశ లోపల 482 అప్లికేషన్ కూడా చాలా ఎట్లా అంటే ఆలమేఘాల మీద అసలు అది మూవ్ అవ్వడము, దాని తర్వాత అది విచారణకు రావడము. చరిత్రలో ఎప్పుడైనా ఇట్లాంటి సందర్భాన్ని ఎప్పుడు లేదు. నేను 30 సంవత్సరాలుగా హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నా, ఎన్నడూ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ 482 అప్లికేషన్ లోపల నోటీస్ తప్ప అప్పటిదప్పుడు ప్రాసిక్యూషన్ స్టే చేసినది కానీ లేదా స్టే ఆఫ్ అరెస్ట్ ఇవ్వడం కానీ సుప్రీంకోర్టు ఇటీవల కాలంలో నిర్జించింది. సుప్రీంకోర్టు ఏమన్నది, స్టే ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కానీ స్టే ఆఫ్ అరెస్ట్ కానీ మీరు ఇవ్వద్దు 482లో. ఒకవేళ అరెస్ట్ అనే అప్రహెన్షన్ ఉంటే అతను 438 కింద యాంటిసిపేటరీ బెయిల్ వేసుకోవాలి, అరెస్ట్ అయితే రెగ్యులర్ బెయిల్కి పోవాలి. అంతేగాని 482 ఈజ్ అన్ ఇన్హరెంట్ పవర్, ఇట్ కెనాట్ బి మేడ్ యూజ్ ఆఫ్ ఆన్ ఆల్ అండ్ సన్రీ రీజన్స్. దీన్ని మరి ఎట్లా ఛాలెంజ్ చేయడానికి అవకాశాలు ఏమైనా ఉంటాయా? ఎవరికి ఉంటాయి? సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. ఇక సుప్రీంకోర్టుకి వెళ్ళేసేసి ఈ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశము చాలా లోపభూయిష్టంగా ఉంది అనేటువంటి మాట మాట్లాడాలి, అపీల్లో వేయాలి, స్పెషల్ లీవ్ పిటిషన్ ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ తలుచుకుంటే ఆ పని జరుగుతుంది. తర్వాత రెండోది ఏంటంటే రఘు, సుప్రీంకోర్టుకి వెళ్తే ఖచ్చితంగా క్యాన్సిల్ అవుతుంది, 100% ఈ ఆర్డర్ సస్పెండ్ అవుతుంది, 110% సస్పెండ్ అవుతుంది. ఎందుకంటే ఎట్లా కనపడుతుందంటే చాలా ఎబ్బెట్టుగా ఉందన్నమాట. కోర్టు ప్రొసీడింగ్స్ జరిగిన తీరు కానీ, కోర్టులో జరిగిన విచారణ కానీ, రాసిన ఆర్డర్ కానీ, అతను ఎదుర్కొన్నటువంటి సమస్యలు కానీ, అంటే ఎట్లా ఉందంటే ఒక నాటకీయ పక్కీ లోపల ఒక కోర్టు ఏమో రిమాండ్ విధిస్తుంది, ఒక మెజిస్ట్రేట్ ఎక్సర్సైజ్ ది జ్యుడిషియల్ అథారిటీ అండ్ హీ ఆర్ షీ థింక్స్ దట్ ఇట్ ఈస్ ఎ గుడ్ గ్రౌండ్ టు రిమాండ్ హిమ్ టు జ్యుడిషియల్ కస్టడీ అన్నారు. ఆయన నిర్ణయాన్ని తప్పు అని నిర్ధారించాలి కదా. కింది కోర్టు ఇచ్చినటువంటి నిర్ణయము రిమాండ్కు పంపడము తప్పు అని నిర్ధారించకుండా ఆయన ఆర్డర్ అట్లనే ఉండగా హైకోర్టు ఎట్లా బెయిల్ ఇస్తుందండి? ఇప్పుడు అతను హైకోర్టు బెయిల్ ఇవ్వడానికి కారణం. తర్వాత రెండోది, బెయిల్ ఇచ్చినప్పుడు బెయిల్లో షూరిటీస్ ఎవరికి ఇవ్వాలా? షూరిటీస్ సబ్జెక్ట్ టు ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ ది మెజిస్ట్రేట్ కన్సర్న్. ఇప్పుడు మేము హైకోర్టులో ఎవరో నేరాలలో ఉంటారు, హైకోర్టులో బెయిల్ అప్లికేషన్ వేస్తాము. రెగ్యులర్ బెయిల్ అయితే షూరిటీస్ విల్ బి సరెండర్డ్ బిఫోర్ ది మ్యాజిస్ట్రేట్ కన్సర్న్. షూరిటీస్ సరెండరెన్స్ బిఫోర్ ది సూపరింటెండెంట్ ఆఫ్ జైల్ ఆర్ ది జైలర్ ముందడ ఇది మోస్ట్ అన్యూజువల్. అంటే అంత అర్జెన్సీ ఏం లేదు. అంటే వ్యక్తి యొక్క మనం ఇలా మాట్లాడవచ్చా, ఈ తీర్పు జడ్జిమెంట్ రాంగ్ తప్పు అని అనడానికి? బ్రహ్మాండంగా అనొచ్చు. అసలు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ 1971లో ఏమన్నారంటే ఫెయిర్ క్రిటిసిజం ఈజ్ నాట్ ఎనీవే కంటెంప్షియస్ అని అన్నారు. కంటెంప్ట్ ఎప్పుడవుతుంది? జడ్జి గారి మీద వ్యక్తిగతమైన ఆరోపణలు చేస్తే, అంటే జడ్జి గారికి తర్వాత అక్యూజ్డ్కి మధ్య సంబంధం ఉందనో లేదా ఇతరత్ర కారణాల వల్లనో ఎవరో ఇన్ఫ్లుయెన్స్తోనో ఇట్లా ఆదేశాలు పాస్ చేసినాయని కోర్టు యొక్క ఇమేజ్ని లోయర్ డౌన్ చేస్తే అప్పుడు మాత్రమే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది అప్లికబుల్ అవుతుంది. బట్ ఫెయిర్ క్రిటిసిజం ఈజ్ అవైలబుల్ అండర్ ది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఒక న్యాయవాద వృత్తిలో నేను ఉన్నాను. ఈనాడు నా దగ్గరికి వేరే ఒక క్లయింట్ ఎవడన్నా వచ్చి, మా దగ్గర చాలా కేసులు పెండింగ్లో ఉన్నాయి కదా, ఏం సార్ నా 482 అప్లికేషన్ ఇంతవరకు డిసైడ్ కాలేదు, వేసిన మరుక్షణమే ఎట్లా ఆ కేసు అయింది, అతనికి మాకు ఉన్న తేడా అయింది, ఆయనను కోస్తే పాలు వస్తాయి, మమ్మల్ని కోస్తే రాత్రి వస్తుందా అనే ప్రశ్న వాడు వేస్తే దానికి నేను ఏం సమాధానం చెప్పాలా? ఇప్పుడు న్యాయ వ్యవస్థ సమాధానం చెప్పాలి కదా. చాలా జవాబుదారీతనంతో ఉండాలి కదా అందరికీ. ఇప్పుడు ఎట్లుంటుందంటే, జస్టిస్ షుడ్ నాట్ ఓన్లీ బి డన్, జస్టిస్ షుడ్ ఆల్సో అపియర్ టు బి డన్ అని చెప్పినారు. అంటే న్యాయం చేస్తున్నట్టుగా కూడా కోర్టు తన ప్రవర్తనను మలుచుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అతనికి అంత క్షణాల మీద బెయిల్ ఇవ్వాల్సినంత ఎమర్జెంట్ సిచ్యువేషన్ అక్కడ లేదు. ఇప్పుడు నష్టం కూడా ఏముంది? ఒకవేళ 2 రోజుల తర్వాత బెయిల్ వచ్చిన నష్టం ఏముంది? వారం తర్వాత వస్తే కూడా నష్టం లేదు సార్. ఇట్లా ఎంతో మంది సిటిజన్స్ లేరా? ఇప్పుడు స్టేన్ స్వామి ఆయన ఖైదీ కింద అయితే చూస్తున్నారు కదా, అండర్ ట్రయల్ కిందనే చూస్తున్నారు కదా. ఇప్పుడు ఉపా కేసులలో సాయిబాబా అనే వ్యక్తిని ఎన్ని రోజులు ఉంచినారు సార్? సంవత్సరాల తరబడి ఉంచినారా? స్టేన్ స్వామిని ఎంతకాలం ఉంచినారా? మొహమ్మద్ జుబీర్ అనేటువంటి ఒక జర్నలిస్ట్ ఇంకా జైల్లో మగ్గుతూనే ఉన్నాడా? మరి ఇట్లాంటి వాళ్ళ కేసుల లోపల ఇప్పుడు ఈవెన్ మహారాష్ట్రలో ఒక ప్రభుత్వమే కూలిపోయింది. ఏది? డబ్బుల వల్ల, ఇతరత్ర వ్యవహారాల వల్ల ఒక పార్టీలో ఒక చీలికలు ఏర్పడి 2 పార్టీలు చీలిపోయి ఒక కొత్త ప్రభుత్వం, ప్రజలు ఎన్నుకోని ప్రభుత్వం ఒకటి వచ్చిన తర్వాత అట్లాంటి కేసు మీదనే ఈరోజు సుప్రీంకోర్టు ఇంతవరకు విచారణ జరపలేదు, ఫైనల్గా కన్క్లూజన్ చెప్పలేదు.
ఇప్పుడు ఎవరి కేసు ఎప్పుడు డిసైడ్ అవుతుంది, దానికి ఒక క్యాలెండర్ ఉండాలి కదా, ఒక సంవత్సరాల వారిగానా, దశల వారిగానా, లేదా అర్జెన్సీ వారిగానా, ఎట్లా? ఇది మెడికల్ ప్రొఫెషనా? అంటే వీడు ఇప్పుడు చచ్చిపోతాడు, వీడిని వెంటిలేటర్ మీద పెట్టకుండా చేస్తాడు కాబట్టి వాడిని ఎమర్జెన్సీ వార్డుకు గుంజుకొని పోతున్నట్ట ఇది న్యాయ వ్యవస్థ? అట కాదు కదా. ఇక్కడ దీనికి కొన్ని ప్రాతిపదికలు ఉంటాయి కదా. అబౌవ్ ఆల్ ది పీపుల్స్ ట్రస్ట్ ఇన్ ది ఇన్స్టిట్యూషన్, ప్రజల యొక్క నమ్మకము ఈ వ్యవస్థ మీద, అది చాలా ఇంపార్టెంట్. అది ఈనాడు షేక్ అయిందా కాలేదా? ఒక రకంగా సామాన్యుడికి ఇవన్నీ ఏం తెలుసు అండి, నైసిటీస్ ఏం తెలుసు, ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఆఫ్ ది హైకోర్టు ఏం తెలుసు, ఇన్హరెంట్ పవర్స్ ఆఫ్ ది హైకోర్టు ఏం తెలుసు, ఆర్టికల్ 142 ఏం తెలుసు, రిమాండ్ అంటే ఏం తెలుసు, రిమాండ్ని రివిజన్లో ఛాలెంజ్ చేయాలన్నది ఏం తెలుసు, ఇన్హరెంట్ పవర్స్ ఆఫ్ ది హైకోర్టు అండర్ సెక్షన్ 4 డబ్బులుంటే త్వరగా న్యాయం దొరుకుతుంది. తర్వాత రెండోది ఏంటంటే, డబ్బులు మీన్స్ నేను ఏమైనా అక్కడ ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేసినా నేను అంటలేను. అల్టిమేట్ గా గొప్ప గొప్ప న్యాయవాదులను పెట్టుకోవడము, వ్యవస్థని తనకు అనుకూలంగా టక అతను వేయంగానే కేసు హియరింగ్ వస్తుంది, కోర్టులో నెంబరింగ్ అవుతుంది, సడన్ గా ఆర్గ్యుమెంట్ అవుతుంది, కోర్టు అవర్స్ తర్వాత ఆర్గ్యుమెంట్ జరుగుతుంది, రాత్రి 9:30 వరకు ఆర్డర్ కాపీ రిలీజ్ అవుతుంది, ఆర్డర్ కాపీ సూపరింటెండెంట్ దగ్గరికి పోతుంది, తర్వాత సూపరింటెండెంట్ నేను లేదు జైల్ మాన్యువల్ ప్రకారంగా 5:30 తర్వాత నేను రిలీజ్ చేయలేదు, ఇంకా జరగలేదు, నేను విడుదల చేయలేను. ఇప్పుడు ఆల్రెడీ సంగారెడ్డి జైలర్ని సస్పెండ్ చేసినారు కదా. అసలు కస్టడీలోకి తీసుకుపోయిన పోలీసులు వేరు, జైలర్కి సంబంధమే లేదు. ఆ రైతుని బేడీలు వేసిన దానికి జైలర్కి రెస్పాన్సిబిలిటీ లేదు, ఆయనకు రోలే లేదు, అయినా సరే అతన్ని సస్పెండ్ చేశారు కదా. ఇటీవల ఆ ఇన్సిడెంట్ జరిగిన దృష్ట్యా జైలు అతను రెఫ్యూజ్ చేసినాడు, మార్నింగ్ రిలీజ్ చేసినారు. అతను ఎట్లా తెలుసా, నేరం చేసిన వాడి కింద కాదు, అతను ఎట్లా ఎంత అహంభావంతో బయటకు వచ్చినాడంటే, ఎవడరా నన్ను జైల్లో పెట్టేది, ఏ జైలుకి ఇంత గట్టి ఊచలు ఉన్నాయి అనేటువంటి ఒక ధిక్కార ధోరణితో వ్యవహరించినారు కదా. మరి పోనీ ఇంత ఎంటైర్ ఈవెంట్లో ఒక్కటే ఆలోచిద్దాం, వాట్ ఈస్ ది పబ్లిక్ ఇంట్రెస్ట్, వాట్ ఈస్ ది జస్టిస్ దట్ ఈస్ డన్ టు ది అగ్రీవ్డ్ పార్టీ. ఎవరైతే కంప్లైంట్ ఇచ్చినారో అతని భార్య చచ్చిపోయింది, కొడుకు చావు బతుకుల్లో ఉన్నారు. అంటే దిస్ ఈజ్ నాట్ ఏ కన్సిడరేషన్. ఈజ్ ఇట్ నాట్ ఏ కన్సిడరేషన్ ఫర్ గ్రాంట్ ఆఫ్ ది బెయిల్? అంటే సీరియస్నెస్ ఆఫ్ ది అఫెన్స్, సీరియస్నెస్ ఆఫ్ ది కేస్ ఈజ్ ఆల్సో ఏ బేసిస్. ఇప్పుడు అందరూ డిసైడ్ చేసేస్తున్నారు, అల్లు అర్జున్ ఆయన సినిమా ఆయనది హీరోలాగా వచ్చిండు, చూసిండు, పోయిండు అని మాట్లాడుతున్నారు తప్ప ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది కదా వాట్ ఈస్ వాట్ అన్నది. అసలు అతను నేరస్తుడు అవునా కాదా, అతని రోల్ ఎంతవరకు, అతని నిర్దోషాన్ని కూడా ప్రూవ్ కావచ్చు కాక, అది వేరు, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. కానీ అరెస్ట్ అయిన మరుక్షణమే 24 గంటలలోనే మొత్తం జస్టిస్ సిస్టమ్ అంతా ఆయనకు అనుకూలంగా పోతుందంటే ఇది కొద్దిగా అంటే అన్పలాటబుల్ ఇష్యూ. ఇంకొకటి మనం ఎథికల్ గా మనం సోషల్ యాంగిల్లో మాట్లాడితే, ఒకవైపునేమో సెలబ్రిటీ, ఇప్పుడు సెలబ్రిటీలంతా సినిమా హీరోలు వీళ్ళంతా క్యూ కడుతున్నారు ఎక్కడికి, అల్లు అర్జున్ ఇంటికి. కానీ ఒక భర్త భార్యని కోల్పోయిండు, కొడుకు చావు బతుకుల మధ్య కోమాలో ఉన్నాడు, ఏమవుతుందో ఏమో అర్థం కాని పరిస్థితి. ఆ పిల్లవాడు బయటకు వస్తే అమ్మేది అని అడుగుతాడు, తల్లి లేని పరిస్థితి. ఈ కుటుంబం గురించి ఎవరు ఆలోచించాలి? ఇక్కడ ఎందుకు క్యూ కట్టరు మరి వీళ్ళంతా? అసలు వీళ్ళకి అసలు సోషల్ ఎవరికి కన్సర్న్ ఉంది అసలు నాకు అర్థం కావట్లే. అసలు ఎంత ఒకవేళ 4 రోజులు జైలుకి పోయిన ఒరిగేది ఏముంటది? ఏం ఫరక. ఈ సినిమా యాక్టర్లు జీవితంలో నటిస్తున్నారు తప్ప వాళ్ళు జీవించట్లేదు, వాళ్ళలో మానవత్వం అనేది రవ్వంతలేదు. వాడు ముష్టి 25 లక్షలు ఇచ్చినాడు అని అన్నప్పుడు వాడిలో మానవత్వం ఉన్నట్ట, వాడు అసలు బతికున్నట్ట? ఒక రక్షణ చెప్పండి. 300 కోట్లు అతనికి కేసులో రెమ్యునరేషన్ వచ్చింది అని అన్నప్పుడు అతని ఉదార స్వభావం ఎంత ఉండాల్సింది? అతను ఏమనుకున్నాడు, పోతే ఇప్పుడు మన రోడ్లలో మనం కారును చాలా స్పీడ్తో నడిపోతుంటే ఓ కోతియో కుక్కో పందో మన కారు కింద పడి చచ్చిపోవా? మనం తిరిగి వెనక తిరిగితే అట్లే ఉంది కదా. మనం దాన్ని వచ్చి చూసి దానికి పోస్ట్ మార్టం చేయించడం, దానికి మందు మాకు ఇప్పించడం, దానికి వైద్యం చేసి చేయట్లేదు కదా. సో అట్లా ఒక ప్రాణం విలువ అంత చులకనగా తీసుకున్నారు. అదొక్కటి బాధాకరమైన విషయం అంట. ఇట్స్ ఎ బ్లాట్ ఆన్ అవర్ సివిలైజేషన్ ఇన్ అ వే. తర్వాత రెండోది, న్యాయ వ్యవస్థ నిజంగా అందరి విషయాల్లో ఇంతే త్వరితగతిన పనిచేస్తుందా? ఇవాళ న్యాయ వ్యవస్థలో ఎన్నో కేసులు పెండింగ్లో ఉండగా ఎన్నో విషయాలను పక్కకు పెట్టేసేది. తర్వాత కొన్ని కామెంట్స్ విచ్ హ్యావ్ బీన్ మేడ్ డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్, అవి కూడా చాలా ఎబ్బెట్టుగా ఉన్నాయి. అంటే అటు న్యాయమూర్తి ద్వారా వచ్చిన మాటలు అనుకోండి, లేకపోతే ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా ఏ ఐఏ ద్వారా అయితే ఇతనికి మనం ఇంటరిమ్ బెయిల్ ఇస్తున్నామో ఆ ఐఏకు నెంబర్ కూడా కాలేదు, అయినా సరే బెయిల్ ఇస్తున్నారు అనేటువంటి మాట మాట్లాడి ఇండైరెక్ట్లీ హీ హస్ ఛాలెంజ్డ్ ది అథారిటీ ఆఫ్ ద కోర్ట్. తర్వాత రెండోది, ది పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ది గవర్నమెంట్ సైడ్ వాజ్ డిస్మల్.
అతనికి ఏమో ఒక పక్క బ్రహ్మాండమైన న్యాయవాది ఉంటాడు, అద్భుతంగా ఆర్గ్యూ చేసాడు, సుప్రీంకోర్టు న్యాయవాది వచ్చి ఆర్గ్యుమెంట్ చేస్తాడు, మన వైపు బెబ్బెబ్బేళ్ళు అంటారు ఏందండి, నాకు అర్థం కాదు. అంటే ప్రభుత్వం అంత బలహీనంగా ఉందా? అంటే ఈ ప్రభుత్వానికి ఎవడు సక్రమంగా ఆర్గ్యూ చేసే న్యాయవాదులే దొరకట్లేదా? ఎందుకు ప్రభుత్వ కేసులు అన్నీ ఓడిపోతున్నాయి? గతంలో ఒక్క కేసు ఓడిపోని ఇది ఇవాళ ప్రభుత్వ పక్షాన ఏం మిగిలిందండి? అంత సెన్సేషనల్ కేసులో అడ్వకేట్ జనరల్ వెళ్ళొచ్చు కదా, ఆయన ఆర్గ్యూ చేయొచ్చు కదా. నో, దిస్ ఇస్ నాట్ ఎ కేస్ where you can grant a bail. It will create ripples in the society. It will create doubts about the integrity of the court also. It affects the institution. The question is about the credibility of this institution. You can't do that. He can still wait a day or two. Monday not consider jayandi. You give us an opportunity to file a counter affidavit in this case and అడగొచ్చు కదా. అడగలేదా? అడ్వకేట్ జనరల్ కెన్ అపియర్ ఇన్ ఎనీ డ్యామ్ కేస్. ఎందుకు రాడు, ఎందుకు పోలేదు అంటే ఓ పక్క రేవంత్ రెడ్డి ఒక రకంగా మాట్లాడతాడు. రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఏమన్నాడు, ఓ సినిమా యాక్టరు ఇన్వెస్ట్మెంట్ చేసినాడు, డబ్బులు సంపాదించినాడు, ఆయన గురించి ఇట్ ఈస్ ఆల్ బిజినెస్, వై షుడ్ ఐ బీ వరీడ్ అబౌట్ ఆల్ దట్, నాకేం సంబంధం అన్నట్టు మాట్లాడు. కరెక్టే, నీకేం సంబంధం లేకుంటే సరే ఓకే రైట్ ఫైన్, సీఎం రేవంత్ రెడ్డి సంబంధం ఉందని మనం కూడా అనట్లేదు. నేనే మొట్టమొదట కామెంట్ చేసిన వ్యక్తిని. యూ కెనాట్ ఇన్వాల్వ్ సీఎం ఇన్ ఎ క్రైమ్ లైక్ దిస్. సారీ, దిస్ హెస్ నథింగ్ టు డూ విత్ హిమ్. నైదర్ హీ హెస్ గాన్ విత్ ది పర్మిషన్ ఆఫ్ ది సీఎం, నార్ ది పోలీస్ ఆర్ రిక్వైర్డ్ టు టేక్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ది సీఎం. సో కాబట్టి సీఎంని ఈ రోల్లోకి తీసుకురావద్దు అని అన్నాం. అయితే కేటీఆర్ ఒక ట్వీట్ పెట్టినప్పుడు చాలా బాధ్యతారహితంగా మాట్లాడినప్పుడు నన్ను ఒక పత్రికల వాళ్ళు అడిగితేనన్నా ఈజ్ ఆల్ నాన్ సెన్స్, ఈజ్ యూస్ టు టాకింగ్ నాన్ సెన్స్, కేటీఆర్ మాటలు సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, అసలు ఈ కేసులో దానికి సంబంధం లేదు అన్నారు. తర్వాత వాళ్ళు ఎట్లయితే రాచరికపు పోకడలలో ఉన్నారో, వాళ్ళకి చట్టం చుట్టమైందో, అదే రకంగా వాళ్ళ అనునాయులందరికీ దగ్గర ఉంటుంది చట్టం అనేటువంటి ఒక భ్రమా ప్రపంచంలో ఉన్నారనమాట. అందుకే కేటీఆర్ ఆ రకంగా మాట్లాడినా. నేను అనేది ఏంటంటే, ఇంత గవర్నమెంట్ యొక్క ఇమేజ్ కూడా ఇవాళ దెబ్బ తగులుతుంది, గవర్నమెంటల్ ఇమేజ్ కూడా సఫర్ అవుతుంది అని అన్నప్పుడు వాట్ ఈస్ ది సిస్టమ్ దట్ ఈస్ డూయింగ్ ఇన్ హైకోర్ట్? హైకోర్టులో ఒక అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఉంటారు, ఒక అడ్వకేట్ జనరల్ ఉంటారు, ఒక పీపీ ఉంటాడు. ఇప్పుడు మా అందరి దగ్గర నుంచి కేసులు తీసుకొని అడ్వకేట్ జనరల్ ఆర్గ్యూ చేయలేదా? దాని గురించి మాట్లాడలేదా? ఎందుకు? వై డిడ్ నాట్ ది అడ్వకేట్ జనరల్ అపియర్? అంటే ఇండైరెక్ట్లీ డిడ్ ది స్టేట్ ఫెసిలిటేట్ హిజ్ రిలీజ్? నాకు డౌట్ వస్తుంది. ఐఎమ్ నౌ టెన్ టు థింకింగ్ దట్ వెదర్ లాప్సైడెడ్ ఆర్గ్యుమెంట్స్ హ్యావ్ బీన్ మేడ్ ఇన్ ద కోర్ట్ ఓన్లీ టు ఫెసిలిటేట్ ది రిలీజ్ ఆఫ్ దిస్ జెంటిల్మన్ అల్లు అర్జున్. ఎందుకు? ఇప్పుడు వేరే వాళ్ళ కేసులలో విడివడి ఆర్గ్యూ చేస్తారు కదా. బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలా, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారంగా ఈ కమిషన్ సరిపోదు, ఒక డెడికేటెడ్ కమిషన్ అపాయింట్ చేయాలని మేము ఒక కేసు వేసినాం. మా కేసు విచారణకు రాకముందే నెంబరింగ్ దశలోనే అడిషనల్ అడ్వకేట్ జనరల్ వచ్చేసేసి వీ నీడ్ టైం ఫర్ ఫైలింగ్ కౌంటర్ అఫిడవిట్ అంటే 4 వారాల టైం ఇచ్చినారు. అంటే ఏ కేసులలో కూడా నీలమేఘాల మీద అందరూ లా ఆఫీసర్లు అందరూ వచ్చి మాకు అగెనిస్ట్గా ఆర్గ్యూ చేస్తారే, మరి ఈ కేసులో ఎందుకు ఆర్గ్యుమెంట్ అట్లా జరగలేదు? వ్యవస్థ ఏం జరుగుతుంది? అసలు చీఫ్ మినిస్టర్ హ్యాజ్ ఈ గాట్ ఎనీ కంట్రోల్ ఓవర్ ది లీగల్ సిస్టమ్ ఆర్ నాట్? అంటే లా ఆఫీసర్స్ అనేవాళ్ళు ఎవరి ప్రలోభాలు కనబడి పనిచేస్తారు. ఇప్పుడు సినిమా వాళ్ళు మాట్లాడితే సరే, వాళ్ళు రియల్ లైఫ్లో ఉన్నారు, రియల్ లైఫ్లో వాళ్ళు కొంచెం దూరంగా ఉన్నారు, సమాజం ఇదంతా తెలియదు సరే అనుకోవచ్చు. కానీ లీడర్లు కూడా ఆయనకు సపోర్ట్గా నిలుస్తున్నారు కదా సార్. క్యారెక్టర్లెస్ ఫెలోస్ సార్. ఇప్పుడు వీళ్ళు ప్రజలకు జవాబుదారీగా ఉన్నవాళ్ళు కాదు. వీళ్ళు ఎట్లా అంటే రాజకీయం కూడా ఈనాడు వ్యాపారం అయింది. పెట్టుబడి పెడుతున్నారు, ఓట్లు దండుకుంటున్నారు. అంటే ఎట్లా? డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కుంటున్నారు, మద్యం డిస్ట్రిబ్యూట్ చేసేసి ఓట్లు కనుక్కున్నారు. వాళ్ళు ఏమంటున్నారు, మీరేమన్నా నాకు ఫ్రీగా ఓటు వేసినారా? మీరు నా దగ్గర డబ్బులు తీసుకొని ఓటు వేసినారు, నా దగ్గర మద్యం తీసుకొని ఓటు వేసినారు, సో యూ సఫర్, అంతే. అది సంగతి. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదొక అంశం ఏదైనా మాట్లాడాలని మీ దగ్గరకు వచ్చి థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది అడ్వకేట్ శరత్ కుమార్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.